ఆయన మనల్ని కలగచేసిన విధానం చూస్తే మనకు భయము ఆశ్చర్యం కలుగుద్దంట. దేవుని స్తోత్రం. నేను రహస్యమందు నేను పిండమునై ఉండగా నీవు నా కన్నులు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను ఏం చేసాను చూచెను. దేవుని స్తోత్రం. పిండంగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు చూశాడంట. దేవుని స్తోత్రం. అంతేనా, ఆయన మన ముందుగానే మనవులు ముందుగా ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఏ ఉద్యోగం చేస్తామో, ఏ వ్యాపారం చేస్తామో, ఏం చదువుతామో, మనం ఎలా ఉంటామో అదంతా దేవుడు ముందుగా ఆయన గ్రంథములో ఉంటుందంట. దేవుని స్తోత్రం. అందుకని మన మనవులు ముందుగా ఆయనకు తెలుసు, మన మనుగడ ముందుగా ఆయనకు తెలుసు. సర్వఘనత మహిమ యేసునామమునికి చెల్లిస్తున్నారు. కాబట్టి మనం కూడా కీర్తనాకారుడు ఎలాగా ఆలోచించాడో దేవుని బట్టి మనము కూడా అలాగ ఆలోచించినప్పుడు మనకి మంచి దేవుని పట్ల భయం కలుగుద్ది. తర్వాత భక్తి కూడా పెరిగి దేవుని స్తోత్రం ఆయన యందు మనం భయభక్తి కలిగి జీవిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.